రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారత్ రాష్ట్ర సమితి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుందా అంటే అవుననే చెప్పొచ్చు. తాజాగా సోషల్ మీడియా వారియర్స్కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కరీంనగర్ శివారు ప్రాంతంలో ఒక శిక్షణ లాంటిది ఏర్పాటు చేశారు. మనతో వీళ్ళందరూ కూడా వారియర్స్ అనుకోవచ్చు. వాళ్ళకు ఒక బుక్లెట్ ఇచ్చారు. దానికి సంబంధించి శాంపిల్గా తెలంగాణ శ్వేతపత్రము విధ్వంసం నుంచి వికాసం వైపు ఎట్లా నడిచింది, సంక్షోభం నుంచి సమృద్ధి వైపు, అంటే ఇక్కడ కొంతమందికి ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా కార్యకర్తలు నేతలకి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వారు అధికార పార్టీ చేసేటువంటి వారి విమర్శలు కావచ్చు దానికి కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేటీఆర్ పాల్గొన్నారు. అలాగే కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగనున్నటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఇతరత్ర ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. మనం ఇదే అంశానికి సంబంధించి తెలుసుకుందాం. ఏం నేర్చుకున్నారు, ఏం చెప్తున్నారు, దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ఈరోజు గ్లోబల్ ప్రచారం ద్వారా మొన్న జరిగిన ఎన్నికల్లో గ్లోబల్ ప్రచారం ద్వారా చేసిన పనిని కూడా చెప్పుకోలేకపోయామా అనే ఒక సందిగ్ధంలో ఈరోజు సోషల్ మీడియా కూడా మా ప్రచారంలో ఒక భాగం చేసుకొని ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితిలో ఈరోజు కరీంనగర్ వేదికగా ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు సోషల్ మీడియా వారియర్స్ అనేవాళ్ళు మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ ప్రచారం అసత్య ప్రచారం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ మనం చేసిన పని చెప్పుకోలేకపోయామా, ఎట్టి పరిస్థితుల్లో మనం చేసిన పని చెప్పుకోవాలి, అధికార పార్టీ తప్పిదాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో ఈరోజు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ దాదాపు సుమారుగా 2000 మంది పాల్గొనడం జరిగింది. వీరికి గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా కరీంనగర్కు కాబోయే ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా మా అందరి ఆశా నాయకుడు, మా అందరికీ కూడా యూత్ ఐకాన్ అటువంటి కేటీఆర్ గారు వచ్చి వాళ్ళందరితో పాటు ఈరోజు ఒక 5 గంటల సమయాన్ని వెచ్చించడం జరిగింది. ఎందుకంటే ప్రతి వారితో మాట్లాడుతూ ఎక్కడికక్కడే మీరు చేస్తున్న పనులేంటి, మన పార్టీ మీకు ఇవ్వాల్సిన తోడ్పాటు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఇప్పటికే పలు లోక్సభ నియోజకవర్గాల ముఖ్య నేతలతోనే రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ కేంద్రంగా. ఇప్పుడు స్థానికంగా లోక్సభ స్థానాలకే వద్దకే వెళ్ళి వాళ్ళని దిశానిర్దేశం చేయడము, మోటివేట్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టు కనబడుతుంది. మొత్తానికి బుక్లెట్ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు, ఏం నేర్చుకున్నారు? మాది కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అండి. మాకు మొట్టమొదటిసారిగా ఈసారి వారియర్స్కి మీటింగ్ పెట్టడం అనేది మంచి శుభసూచకం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఏంటి అంటే సోషల్ మీడియాతోనే మొత్తం వ్యాప్తి చెందుతుంది. అభివృద్ధి కానీ ఇంకేదైనా కానీ ప్రజల ప్రతిపక్షాలను కూడా ధీటుగా మనం సమాధానం చెప్పుకోవడానికి కూడా ఈ సోషల్ మీడియా అనేది బాగా ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది. ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలా ఈ రకంగా మా కరీంనగర్ నుంచి ఫస్ట్ చూస్ చేసుకోవడం రామన్న మాకు మంచి అది గొప్ప అదృష్టం. దీని ద్వారా ఖచ్చితంగా వినోద్ అన్న గారు మాకు ఏం చేసిండు అనే ఆ సంకల్పంతో మేము ఖచ్చితంగా ఏం చేసినాం, మేము ఏం నిరూపించుకోగలగాలి ఈ సోషల్ మీడియా ద్వారా అనేది ఇలా మంచి గుణపాఠం అన్న కృష్ణ అన్న కానీ, వై సతీష్ రెడ్డి అన్న గారు కానీ మాకు మంచి సూచనలు చేశారు. ఎలా ముందుకోవాలి, మనం ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం అడగాలన్న పాయింట్స్ ఎవరెవరు వచ్చి మీకు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది? మాకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వై సతీష్ రెడ్డి అన్న గారు, మన్నె కృష్ణ అన్న గారు వచ్చి మాకు మేము ఏ విధంగా మేము చురుకుగా ఉండాలి, సోషల్ మీడియాను మనం ఏ విధంగా వాడుకోవాలని పలు సూచనలు చేశారు. మొత్తం మీద చెప్పినవి చేసుకోవాలి, ప్రజల వద్దకు తీసుకోవాలి, తీసుకోవడంలోనే విఫలమయ్యామా, ఇతర పార్టీలు చేసినటువంటి కౌంటర్కి మనం సమాధానం చెప్పలేకపోయామా అనే అంతర్మథనంలో పడినటువంటి నేపథ్యంలోనే తాజాగా ముందు జాగ్రత్తగా ఈ సోషల్ మీడియా వారియర్స్ సంబంధించినటువంటి ఒక శిక్షణ అనుకోవచ్చు. మనం దాదాపుగా ఒక బుక్లెట్ ఇచ్చారు. దానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలని మనమే తెలంగాణ గలం, మనమే తెలంగాణ దళం, భారత రాష్ట్ర సమితి అంటూ ఈ బుక్లెట్ మీద పాంప్లెట్ని చూడొచ్చు. దానికి ముందుగా తెలంగాణ శ్వేతపత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ముఖ్యంగా ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది, తుక్కుగూడలో జరిగినటువంటి ఎన్నికలకు ముందు జరిగిన సమావేశంలో తీసుకున్నటువంటి హామీలు, ఇచ్చిన హామీలు ఏంటి అసలు? కాంగ్రెస్ 420 హామీలు, 420 ఈజ్ నథింగ్ బట్ చోర్కి మనం వాడతాం, దొంగలకి ఉద్దేశించినటువంటి ఆ సెక్షన్ వాడతాం, దాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క వారియర్కి, ఒక కార్యకర్తకి ఒక బయోడేటా లాగా ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్లో వారికి సంబంధించినటువంటి వివరాలు అందించాలి. నో యువర్ వారియర్, మీ
వారియర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు సమాచారం తెలుసుకోండి అని చెప్పేసి డివిజన్ మండల్ మున్సిపాలిటీకి సంబంధించి ఉదాహరణకి ఇక్కడ ఉస్నాబాద్ ఉంది, కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. సోషల్ మీడియా హోదా ఏంటి అనేది ఆ ప్రెసిడెంట్ అంటే ఇక్కడ దానికి సంబంధించి వివరాలు తీసుకురావడం జరిగింది. వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇదన్నీ కూడా వాడుతున్నారు. దీనిలో సంబంధించి ఎట్లా ఉంది అనేటువంటి డాటా తీసుకునేటువంటి పనిలో ఉన్నారు. మీరు చెప్పండి, ఎంతవరకు ఈ వారియర్స్ అందరు ఇక్కడికి వచ్చారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి మీకు చెప్పినటువంటి దిశానిర్దేశాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది? ఈరోజు కరీంనగర్ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలు అందరం కూడా సోషల్ మీడియాకు సంబంధించిన వారియర్స్ మీటింగ్ని నిర్వహించుకొని మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అదర్ పార్టీస్ ఎవరైతే మా పైన దుష్ప్రచారాలు చేసిలో వారిని ఎలాగ తిప్పికొట్టాలి అనే దానిపైన ఈరోజు ఒకరోజు శిక్షణగా ఈరోజు మాకు ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు అలాగే మాకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ వచ్చి మాకు ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే ఎట్లా అనిపిస్తున్నది? అయితే ఇంతకుముందు అనేది మాకు లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము భర్తీ చేసుకొని నష్టం జరగకుండా మళ్ళీ అత్యధికంగా పార్లమెంట్ స్థానాలు గెలవడానికి సోషల్ మీడియా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జరిగిందేదో జరిగింది, అది గతంలో మనం ఎన్కాష్ చేసుకోలేకపోయాము. చేసినటువంటి పనులను కూడా ప్రజలకు చేరువేయడంలో విఫలమయ్యాం, వెనుకబడ్డాం. దాన్ని ఇక ముందు జరగబోయే లోక్సభ ఎన్నికలలో రిపీట్ కావద్దు, ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ఎవరైతే అధికార పార్టీ నుంచి డిబేట్లలో పాల్గొంటారో, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో, క్రిషాంక్ కావచ్చు, సతీష్ కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ట్రైనింగ్ లాంటి సెషన్ నిర్వహించడం జరిగింది. దాదాపు 5 గంటల నుంచి 6 గంటల వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర ముఖ్య నేతలు అందరూ కూడా ఇక్కడే ఉండి వీళ్ళకి ఇన్స్పైర్ చేసేటువంటి పనిలో అయితే పడ్డారు. మొత్తం మీద ఇది ఏ మేరకు ఉపయోగపడుతుంది, ఎన్ని స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు ఉంది, మ్యాక్సిమం మనము గెయిన్ చేయాలి, తెలంగాణ గలం బీఆర్ఎస్ మాత్రమే అనేటువంటి ఇండికేషన్ ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి పనిలో మాత్రం అధికార పార్టీకి ఎట్లా గుణపాఠం చెప్పాలి, ప్రతిపక్ష పార్టీగా మనం ఏం చేయాలి అనేటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడానికైతే సిద్ధంగా ఉంది అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.